క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, సమయమందు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటుండగా ఈరోజు ధ్యాన అంశం నిమిత్తమై దానియేలు గ్రంథము 2వ అధ్యాయము తెరచి ఉంచండి అందరూ. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఉపోద్ఘాతంగా కొంత దాని గురించి నేర్చుకుందాం మనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక కళతో ప్రారంభమవుతుంది. 2వ అధ్యాయం దానియేలు. ఎవరికి వస్తుంది కళ? నెబుకద్నెజరు రాజుగారికి కళ వస్తుంది. ఆయన రాత్రి వేళ పడి నిద్రిస్తూ ఉంటే ఆయనకు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏ ఆకారం కనబడుతుంది? ప్రతిమ విగ్రహమే. ఏ ఆకారం? మనుష్యుని ఆకారం. ఇంకెలా ప్రశ్న అడుగుతా ఉంటే తెల్లారుద్ది. మనుష్యుని ఆకారము అంటే ఒక మనిషిలాగా విగ్రహాన్ని చూశాడు. మనిషికి తల మొదలుకొని కాళ్ళు వరకు ఎలా పార్ట్స్ భాగాలు ఉంటాయో ఇవే భాగాలు అక్కడ కనబడ్డాయి. ఆ తర్వాత ఆ కళలో ఆ యొక్క ప్రతిమలో ఆ సందేశంలో మనము ఒకటేమో విగ్రహాన్ని చూస్తాం, విగ్రహానికి ఉన్నటువంటి భాగాలు చూస్తాము. ఆ తర్వాత అదే భాగాలు రాజ్యాలు సాదృశ్యమని చూస్తాము. చివరి కాలాలు అంటే 4 భాగాలు 5 భాగాలుగా విభజించబడతాయి. 5 భాగాలు 5 రాజుల పరిపాలనకి లేక 5 కాలాలకు అది వర్తిస్తున్నట్లుగా మనము నేర్చుకున్నాం. ఇది మన కొత్త ఏం కాదు, గతంలో చెప్పాను నేను, పిల్లలందరూ నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకుందాం. తల, భుజములు, పొట్ట, ఉదరము, తర్వాత తొడలు, తర్వాత కాళ్ళు, కింద పాదములు. ఇవి భాగాలు. తల 1, భుజములు ఛాతీ 2, ఉదరము పొట్ట 3, తర్వాత కాళ్ళు 4, పాదాలు 5 భాగాలు. ఇప్పుడు తల దేని సాదృశ్యం? బంగారమే. లోహం వచ్చి బంగారం. ఆ బంగారం ఏ రాజ్యానికి సాదృశ్యము? బబులోను రాజ్యానికి. వెరీ గుడ్. తర్వాత ఛాతీ ఏ లోహము? లోహం. వెండికి సాదృశ్యం లోహం. ఆ వెండి దేని సాదృశ్యము? ఏ రాజ్యానికి? మాదీయ పారసీక రాజ్యాలకు. వెరీ గుడ్. తర్వాత ఉదరము అంటే పొట్ట, తొడలు ఏ లోహము? ఇత్తడి ఏ రాజ్యానికి సాదృశ్యము? గ్రీకు సామ్రాజ్యానికి. వెరీ గుడ్. తర్వాత మోకాళ్ళు, కాళ్ళు, మోకాళ్ళు ఏ లోహము? ఇనుము దేని సాదృశ్యము? ఏ రాజ్యానికి? రోమ రాజ్యానికి సాదృశ్యం. తర్వాత కింద పాదాలు ఏమేమి లోహాలు ఉన్నాయి? ఇనుము, మట్టి మిళితమై ఉన్నాయి. అది ఏ రాజ్యానికి సాదృశ్యం? పొరపాటు పడుతున్నారు. ప్రస్తుత కాలం అదే. ప్రస్తుత కాలము అదే. అంటే 10 వేళ్ళు ఉన్నాయి కదా కాళ్ళకి. 10 వేలు దేని సాదృశ్యం అని చెప్పాను నేను గతంలో. 10 రాజ్యాలు విడిపోయిన రాజ్యాలు అనమాట. ఇప్పుడు విడిపోయిన రాజ్యాలు మళ్ళీ కలిసిన రాజ్యాలు ఏమన్నా ఒకే రాజ్యం అయిందా? విడిపోయే ఉన్నాయి. ఆ రాజ్యాల్లోనే మనం ఉన్నాము. చివరి అంటే ఇనుము, మట్టి 2 ఉన్నాయి. బంగారంలో మట్టి కలిసిద్ది, వెండిలో మట్టి కలుస్తుంది, ఇత్తడిలో మట్టి కలుస్తుంది, ఇనుములో మట్టి కలవదు. ఇనుము, మట్టి వేరుగానే ఉంటాయి. కనుక ఆ ఇనుము, మట్టి ఏ విధంగా కలవదో అదేవిధంగా చివరి కాలంలో ఒకరు పసక్కుండా ఉంటారని చెప్పబడింది. ఆ రాజ్యమే ఈ రాజ్యం. ఇప్పుడు ప్రస్తుత కాలం ఇది. ఇప్పుడు ఒకరినొకరు పసక్కుండా ఉండేటువంటి కాలము. ఆ తర్వాత ఏం జరిగింది? విగ్రహంలో ఆయన చూస్తూ ఉండగా చేతి సహాయం లేకుండా ఒక రాయి రావటం చూశాడు. ఆ రాయి ఎక్కడ పడింది?
ఈ విగ్రహంలో టోటల్ విగ్రహం తల నుంచి పాదాల వరకు ఎక్కడ పడింది రాయి? పాదాల దగ్గర అంటే ఈ కాలంలోనే, ఇప్పుడు ప్రస్తుత కాలం ఇది. ఈ కాలంలో ఉన్నప్పుడు ప్రభువు రాబోతున్నాడు. ఆ పాదాల మీద పడగానే ఆ రాయి, వచ్చిన రాయి ఈ విగ్రహాన్నంతటిని కూడా పొడి చేసి దంచి అంతా కూడా గాలికి ఎగిరిపోయినట్లుగా ఆ విగ్రహం, అదే యొక్క విగ్రహాన్ని గురించినటువంటి దర్శనంలో మనం చూస్తాం. అయితే ఈ చివరి దినాల్లో మనం ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. చివరి దినాల్లో ఉన్న మనము, దేవుడే చెప్పాడు ఒకరికొకరు పొసకుండా ఉంటారు అని. బైబిల్లో చాలా క్షుణ్ణంగా దేవుడు చెప్పాడు. మనకన్నీ ఆయన వివరించినటువంటి, ఆయన హెచ్చరిక చేయనటువంటి ఏ అంశం కూడా లేదు. మానవాళి నిమిత్తమై, మన యొక్క రక్షణార్థమై మనకి హెచ్చరిక చేయనటువంటి, మనల్ని మరి హెచ్చరిక చేయనటువంటి అంశం ఏది కూడా బైబిల్లో లేదు. అన్నీ కూడా దేవుడు ప్రతి విషయంలో హెచ్చరించాడు. మనమే విని నిర్లక్ష్యంగా కొంతమంది, వెనక కొంతమంది, విన్నా కూడా ఇష్టానుసారంగా జీవించడానికి కొంతమంది, ఇలా మనం సిద్ధపడిపోయాం. కనుక ఈ రోజున ఈ చివరి దినాల్లో ఎలాంటి రోజులు వచ్చాయి, ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలని ప్రభు కోరాడు, ఎలా ఉండవలసిన వారమై ఉన్నామని 4 విషయాలు మనం నేర్చుకొని ఈరోజు వాక్యాలు ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ 5 వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. పౌలు గారు ఈ 5 వచనాల్లో ఎంత ఈ చివరి దినాల గురించి ఎంత క్లుప్తంగా వివరించాడో మనం గమనించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాను చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఏ అంత్య దినాలంటే ఇవేనమ్మా, అంత్య దినాలు ఇవే. ఇవి అపాయకరమైన కాలములు. అర్థం కావటంలా ఎవరికి, క్రైస్తవులు అనబడిన వారికి కూడా అర్థం కావటంలా. ఈ దినాలు చాలామంది ఏమంటారంటే, ఒకప్పుడు ఏముంది, ఈ దినాలు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, ఈ దినాల్లో మహాజ్ఞానం ఉంది, ఈ దినాలు చాలా విలువైన దినాలు. కాదు, ఈ దినాలు అపాయకరమైన దినాలు. అపవాది ఎన్ని తంత్రాలు వేయాలో అన్ని వేసేసాడు. ఇప్పుడు గతంలో అయితే ఒక్కో తంత్రం వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అన్ని తంత్రాలు వేశాడు. ఎన్నో సూత్రములు నేర్పెను నా నేత్రములకు, నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. పురుషోత్తం చౌదరి గారు పాట రాశారు. ఎన్నో సూత్రములు కల్పించాడు నేత్రాలకు. ఇప్పుడు మానవుణ్ణి దేవుని దూరం చేయడానికి ఎన్నో సూత్రాలు కల్పించాడు. ఈనాడు పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి ఆ సూత్రాలకి మానవుని జీవితాన్ని గురి చేసుకున్నారు, లేకపోతే లోబడిపోయారు మానవాళని చెప్పని ఆ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఇక్కడ చూడండి, అంత్యదినం అంటే ఈ దినాల్లో అపాయకరమైన కాలములు. ఈ కాలము చాలా అపాయకరమైంది. ఏమండి, మనం వెళ్తుంటే సిటీల్లో
ఒక రోడ్డు పక్కన ఒక కార్నర్లో, అది మంచి రద్దీగా ఉండే ప్రాంతమైనా సరే, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అక్కడ, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దానికి చుట్టూ చిన్న ఫెన్సింగ్ వేస్తారు లోపలికి వెళ్ళకుండా. అక్కడ ఒక బోర్డు తగిలిస్తారు. ఏంటమ్మా, ఎర్ర అక్షరాలతో బోర్డు తగిలిస్తారు. ఏమని తగిలిస్తారు? డేంజర్, అపాయం అని పెడతారు. ఎందుకు అపాయం పెడతారు అక్కడ? ఎందుకు ఆ బోర్డు పెడుతున్నారు? అందరు గుర్తవ్వాలని చెప్పని కొన్నిసార్లు చెప్తున్నా. ఒకవేళ చదువు లేని వాళ్ళు అడేదో పెట్టారనుకుంటారని చెప్పని అక్కడ బొమ్మను వేస్తారు. 2 ఎముకలు ఇట్లా పెట్టి, అస్థిపంజరాలు మధ్యలో పుర్రె పెట్టి, అంటే తను చూస్తే ఎవరికైనా అర్థమైంది, అమ్మ భయం అని, డేంజర్, ప్రమాదం అని హెచ్చరిక పెడతారు. ఎందుకు పెడతారు చెప్పండి? అక్కడ ప్రమాదం జరగబోతా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ వాళ్ళు హెచ్చరిక పెడతారు. అదేవిధంగా దేవుడు మరి పౌలు గారి ద్వారా రాస్తున్నాడు, అంత్య దినాల్లో ఉన్నాము, ఇవి అపాయకరమైన దినములు. ఎవరైనా అక్కడికి వెళ్ళి అది అపాయమని తెలియకుండా ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి లోపలికి వెళ్ళి పట్టుకుంటే ఏమవుతారు? వాళ్ళు చనిపోతారు. కనుక జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఈ రోజుల్లో ఈ అపాయకరమైన దినాల్లో నువ్వు నేను కానీ జాగ్రత్తగా లేకుండగా నీ ఇష్టానుసారంగా, ఏమండి, ఆనాడు సొదొమ గొమొర్రా ప్రజలు ఉన్నట్లుగా, లేక నోవహు దినాల్లో ఉన్నట్లుగా తినుము, త్రాగుము, సికించుము, పెళ్లి చేసుకోమని ఇష్టానుసారంగా బ్రతకడానికి నువ్వు కానీ అటువంటి స్పృహ లేకుండా జీవిస్తున్నావంటే ఆత్మీయంగా ప్రమాదానికి గురవుతావని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్తున్నా భయం రావట్లేదు ప్రజలకి. దేవుడు ఎంతగా హెచ్చరిస్తున్నా భయం రావట్లేదు. ఈ అపాయకరమైన స్థితిలో ఉన్నాం. అది అక్కడ వాళ్ళు గవర్నమెంట్ వారు అపాయం ఇదని చెప్పని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు అక్కడ నీకు బోర్డు పెట్టారు, ఇది అపాయం, లోపలికి వస్తే నువ్వు చనిపోతావు, పట్టుకుంటే చచ్చిపోతావు, నువ్వు ఒక డేంజర్ అని చెప్పని పెడితే లెక్క లేకుండా పోయి పట్టుకుంటే చనిపోతారు. దేవుడు చెప్తున్నాడు అపాయకరమైన దినాల్లో ఉన్నాము, కడవరి దినాల్లో అపాయకరమైన దినాలు, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో. కూర్చున్న మనం కానీ, వింటున్న మనం కానీ, ఈ శబ్దం ద్వారా వింటున్న వారు కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, నేను జాగ్రత్త కలిగి ఉన్నానా, దేవుడిచ్చిన హెచ్చరికకి నిర్లక్ష్యం కలిగి ఉన్నానా అని చెప్పని నీకు నువ్వే పరీక్ష చేసుకోవడం వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటి ఈ ఎలా అపాయకరమైన కాలంలో ఏంటంటే 2వ వచనంలో ఎలాగనగా క్లియర్గా చెప్పాడు ఆయన. మీరు నేను ఒక మాట చెప్పి అపాయకరమైన దానని చెప్పి వదిలేయట్లేదు, పర్టికులర్గా చెప్తున్నాడు ఎలా ఉంటారో. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు. ప్రేమలో స్వార్థం ఉండదు. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుని కలిగిన వారిలో స్వార్థం ఉండదు. ఈనాడు ప్రతి ఒక్కళ్ళు స్వార్థం 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 స్వార్థం. నీ స్వార్థమే. నీ పక్కింటి వారు ఏమైపోయినా నాకు అవసరం లేదు, నేను క్షేమంగా ఉండాలి. ఇంకో మాట చెప్పనా, కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటే పెద్దవాడు ఏమైపోయినా నాకు అవసరం లేదు, నేను క్షేమంగా ఉండాలి. 2 అక్కచెల్లెలు ఉంటే చెల్లి ఏమైపోయినా నాకు అవసరం లేదు, అక్క ఏమైపోయినా నాకు అవసరం లేదు, నేను క్షేమంగా ఉండాలి. ఏమండి, స్వార్థం 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 స్వార్థం. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో స్వార్థం లేదు అన్నవాళ్ళు చెప్పండి. దయచేసి చెప్తున్నాను, స్వార్థాన్ని వీడాలి. ఇప్పుడు చివరి దినాలకు వచ్చాం మనం. ఇక స్వార్థం వద్దు. గడిచిన కాలమే చాలు, మన పాత రోత జీవితానికి గతించిన కాలమే చాలు. ఇక మీదట ప్రేమ కలిగి ఉన్నాం. ప్రేమ దేవుడై ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాం అంతే తప్ప స్వార్థాన్ని విడిచిపెట్టాలా. స్వార్థ ప్రియులు. 2వది ధనాపేక్షలు. ధనము కోసము దేవుణ్ణి కూడా ప్రక్కన పెడుతున్నాం. లేదా మీకు మీరే ప్రశ్నించుకోండి, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము? డబ్బా దేవుడా అని ప్రశ్నిస్తే ఏమంటామండి? 10% డబ్బే అంటాం. ఈనాడు క్రైస్తవులు దేవుని ఎరగని వారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎరగని వారి గురించి నేను మాట్లాడట్లేదు. ఈ గ్రంథాన్ని వారం వారం చదివి వారం వారం ధ్యానం చేస్తూ దేవుని పెట్టమని పేరు పెట్టుకున్నటువంటి మన గురించి మాట్లాడుతున్నాను.
ఇక్కడ చూడండి, ధనాపేక్షలు అంటే ఖచ్చితంగా దేవుడా డబ్బు అంటే డబ్బే అంటున్నారు. ఏమండి, దేవుడు ఏమన్నాడు? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను వాటిని అనుగ్రహిస్తానన్నాడు. అంటే ఆయన అబద్ధం ఆడేవాడా? నాకైతే ఆయన అబద్ధం ఆడేవాడని చెప్పి నేను నమ్మను. మీరేమనుకున్నా. మరి ఆయన ఏమన్నాడు? నా యందు మీరు, మీ యందు నా మాటలుంటే మీకేం కావాలని ఇస్తానంటే మనం ఏం చేస్తున్నాం? నీ వల్ల కాదులేయ్యా, నువ్వు ఇస్తావు ఇవ్వ, నువ్వు అసలు మాట మీద ఉంటావో లేదో, నేను ప్రయత్నం చేయాలి, ఇప్పుడు నేను పోవాలా. ఎంతమంది ఈ రోజున డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారో లేక దేవుని ప్రాధాన్యత ఇస్తున్నారో మీకు మీరే పరిశీలన చేసుకోవాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ డబ్బే ప్రాధాన్యంగా ఉండి జీవిస్తూ ఉంటే, ఒక రోజున పాట ఉంది, ధనమున్నదని గర్వించకురా, ధనమే నీకు తోడు రాదురా, లోకమే నీకు అశాశ్వతం రా, పరలోకమే నీకు శాశ్వతం రా, తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని. ఈ క్షణమే తెలుసుకోవాలి ప్రభుని. డబ్బు 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 డబ్బు, ధనము ధనము ధనము, సంపాదించాలా. ధనవంతుడు ప్రభు చెప్పాడు ఉపమానం. ధనవంతుడు సంపాదించాడు, ఏమయ్యాడు? కొత్త కొట్లు కట్టించాడు, అది సాలవనుకొని ఇంకా స్టోర్ చేశాడు. 10 తరాలకి సరిపడా స్టోర్ చేశాడు. హ్యాపీగా సంతోషంగా, నా ప్రాణమా తినము త్రాగమంటే, వెర్రివాడా అన్నాడు దేవుడు. వెర్రివాడా, నీ ప్రాణం నీ చేతులు లేదురా, నీ ప్రాణం నా వశ్యమై ఉందన్నాడు. గమనించండి, ఈ రోజున ధనాపేక్షలు, ధనం కోసమే, ధన సంపాదన. కొంతమంది మోసం చేసేవాళ్ళు ధనం కోసం, కొంతమంది హత్యలు చేసేవాళ్ళు, కొంతమంది కష్టపడేవాళ్ళు, కొంతమంది ఉద్యోగాలు, అనేకమైన విషయాలు. నిన్న ఒక కాలేజీ వాళ్ళు ఒక వీడియో చేస్తే చూశాను నేను. ఆ కాలేజీలో వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు చదువుతున్నామంటే, నేను చదవాలి, ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, నేను చదవాలి, ఉద్యోగం చేయాలి, నేను చదవాలి, అవసరమైతే ఫారిన్కి వెళ్ళాలి, డబ్బు 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 ఆయన అంటున్నాడు. అంటే మీరు కేవలము డబ్బు సంపాదించాలా అన్న దృక్పథంతో చదువుతున్నారు మీరు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, నేను క్రైస్తవేతల గురించి మాట్లాడట్లేదు, దేవుని ఎరిగిన వారుగా క్రైస్తవులుగా ఉన్న మనము డబ్బు 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 డబ్బు, ధనము ధనము ధనము, ఎక్కడ మోసం చేద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఎక్కడ డబ్బు వస్తుంది, ఎక్కడ ఏ పనికి పోతే డబ్బు తెచ్చేద్దాం. మంచిదే, తినడానికి ఆహారం కావాలి, తినడానికి బ్రతకాలి, కానీ బ్రతకడానికి తినకూడదండి. బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతకూడదు. మనం బ్రతకాలి కాబట్టి, దేవుడు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం బ్రతకాలి కాబట్టి తినాలి, కానీ తినడానికే బ్రతకూడదు. సంపాదించే దేనికి? ఈ దేహాన్ని పరిశుద్ధం కాపాడుకోవడానికి, ప్రభుకు సమర్పించడానికి. అంతేగాని సంపాదించుకొని నీ దేహాన్ని వ్యర్థంగా నరకానికి వెళ్ళిపోతే దేహం ఏంటి ప్రయోజనం అంటాడు దేవుడు. గమనించండి, ధనాపేక్ష. బింకములాడువారు, బింకములు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండెములు, అబద్ధాలు. బింకములు అబద్ధం చెప్పుకోవచ్చు, అబద్ధాలు ఆడేవాళ్ళు. చిన్నదానికి అబద్ధం. పుట్టినప్పటి నుంచే అపవాది మొట్టమొదటి పెట్టిన పాపం ఏంటి? అబద్ధం. ఆదామవ్వల మధ్య మొట్టమొదటి చెప్పిన అబద్ధం ఏంటి? అబద్ధం. ఆ అబద్ధం ఈనాడు క్యాజువల్ అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది అబద్ధం. చిన్నపిల్ల కానీ పెద్దవారి దాకా అబద్ధం 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 అబద్ధం. తర్వాతమ్మా అహంకారులు, అంటే ఎవరికి ఎవరు లోబడే తత్వము లేదు, పొరుగువారికి లోబడే తత్వం లేదు, పొరుగువారిని ప్రేమించే తత్వం లేదు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింబడను, తను హెచ్చించుకునేవాడు. ప్రభు క్లియర్గా చెప్పాడు కదా. ప్రతి ఒక్కరు మీరు గమనించండి, ఈ మాటలన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. నీ స్థితి ఏంటి? నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉన్నావా, హెచ్చించుకునే స్థితిలో ఉన్నావా?
ఏమండి విషయానికి వస్తే సంఘాల్లో కూడా వాడేంటి, వాడు నాకు చెప్పడమా, వాడి మాట నేను వింటమా, దాని మాట నేను వింటమా, వాళ్ళ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నేనేంటి అసలు, ఏంటి నువ్వు మట్టే, నువ్వేంటి మట్టే, నేనేంటి మట్టే, ఇంకొకళ్ళేంటి మట్టే, మన్నే కనుక తిరిగి మన్నైపోతాను. ఏంటి నువ్వు మట్టే కదా, నువ్వు మట్టే, నేను మట్టే. అందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెడతారమ్మా? మట్టిలోనే పెడతారు. మొన్న ఆ మధ్య దుబాయ్ సైడ్ గురించి ఒక వైరల్ అయింది ఒక వీడియో, ఫొటోస్. ఇల్లు కూడా వజ్రాల ఇల్లు అయింది. ఇల్లు వజ్రాలతో పొదిగి కట్టారు ఇల్లు. ఆయన పక్కన డైనింగ్ టేబుల్ బంగారుది, మంచం డబుల్ కాట్ బంగారు మంచము, ఆయన ఒంటిపైనే కొన్ని వందల సెవర్ల బంగారం ఉంది. దుబాయ్ సైడ్ చనిపోయాడు. ఇవన్నీ పక్కన ఫోటోలు పెట్టి ఆయన మట్టిలో పెడుతున్నారు. ఎక్కడ పెట్టాలి శవాన్ని? బాడీ మట్టిలోనే. ఉన్న బంగారం వెండి అంతా కూడా ఉండొచ్చు, ఎన్ని కోట్లున్నా ఆ రోజు విడిచిపెట్టిన మట్టిలోకి పోవాల్సిందే. కనుక ఇక్కడ అహంకారం అనేది క్రైస్తవుడికి ఉండకూడదు. ఎక్కడ నువ్వు అహంకారం కలిగి ఉన్నావో నేను అంటాను, మళ్ళా చెప్తున్నాను, నీకు నువ్వే పరిశీలన చేసుకో. ఈ మధ్యాహ్న కాలం ఎవరిని విమర్శించు, ఒకరితో మనకొద్దు. నాకు నేనే పరిశీలన చేసుకోవాలి, నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. విమర్శించుకో ఒకసారి. నీకు నేను అహంకారం కలిగి ఉన్నానా, తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నానా? యేసు ప్రభు వారు తగ్గించుకున్నాడండి. ఎంతగా అండి? ఈ లోకంలో రిక్తంగా జన్మించడానికి సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు, కోట్లాను కోట్ల దేవదూతల చేత నిత్యం పొగడబడేటువంటి దేవుడు, ధవల సింహాసనం పైన కూర్చున్నటువంటి ఆ దేవుడు, దగదగ మెరిచే ఆ కాంతిలో ఎవరు కూడా ఆ కాంతిని కూడా దేవదూతలే చూడలేనటువంటి కాంతిలో ఉన్న దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి పాపలోకంలో పాప మానవుడితో తోటి మానవుడిగా నివసించడానికి వచ్చాడండి. ఆయన మాదిరి చూపించాడు మనకి. ఎంతమంది ఈ రోజున అటువంటి తగ్గిపునే కలిగి ఉన్నాను. నేను ఎవరికంటే ఎవరు గొప్ప, అందరు మానవులమే. దేవుడిచ్చిన ఆయుష్ను కలిగి ఉన్నాం. కనుక జీవించినంత కాలము ప్రభు కొరకు జీవిస్తూ తగ్గించుకొని జీవించమని వాక్యం సెలవిస్తోంది. ఆ తర్వాతమ్మా, అహంకారులను దూషకులను ఎవరిని కూడా దూషించు, దయచేసి చెప్తున్నాను, ఎవరిని దూషించొద్దండి. ఎందుకంటే నేనే పాపిని, నేనే దోషిని, నేనే దుర్మార్గుణ్ణి. నేను ఒకరిని దూషించడానికి ఎక్కడ అర్హత ఉంది? ఏమండి, నేను దోషినండి, నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని, నా తల్లి గర్భంలో పాపంతో పుట్టాను. అలాంటి పాపినైనా నేను ఒక వ్యక్తిని దూషించడానికి నాకు ఎక్కడ అధికారం ఉంది చెప్పండి? నీకెక్కడ ఉంది అధికారం ఒక వ్యక్తిని దూషించడానికి? ఏమండి, నేను పవిత్రునైతే నా కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభువారు. నేను దుర్మార్గుడినైతే, నేను నీచుడినైతే, నికృష్టుడినైతే, నేను నరకానికి పాత్రునైతే నా కోసం ఆయన శ్రమపడ్డాడు, నా కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభువారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా దయచేసి ఒక వ్యక్తిని దూషించడానికి అర్హత లేదండి ఎవరికి కూడా. ఒకవేళ దూషిస్తే ఒకే ఒక ఆయన దూషించడానికి ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన దూషించలేదండి. దూషించడానికి అర్హుడైన వాడు దూషించలేదు, ప్రేమించాడు. ఆయన దూషించడానికి అర్హుడైనా ఆయన దూషించలేదు, ఆయన ప్రేమించాడు. అర్హత లేని మనము దూషిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి. ఒకవేళ ఈ సమయం మందు నీ జీవితంలో దూషించే స్థితి కలిగి ఉన్నావేమో, ఈ క్షణమే దాన్ని విడిచిపెట్టమని ప్రభు కోరుతున్నాడు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. ఇది మీకు అందరూ తెలుసు ఆ విషయం. ఎంతమంది ఇక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తల్లి తండ్రి నీకుంటే, నువ్వు ఒక బిడ్డగా ఇక్కడ కూర్చొని నీకు తల్లి తండ్రి ఉంటే ఎంతమంది తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారో మీకు మీరే పరిశీలన చేసుకోండి. తల్లిని దూషించేవాళ్ళండి, తండ్రిని దూషించేవాళ్ళు, చంపేవాళ్ళు. మొన్న ఈ మధ్యకాలంలో చూసాం కదా, చంపేశారు. తండ్రిని చంపేసేవాళ్ళు, తల్లిని చంపేసేవాళ్ళు, నీచంగా దూషించేవాళ్ళు, నీచంగా మాట్లాడేవాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించేవాళ్ళు, తల్లిదండ్రి వారిని బాధ పెట్టి వాళ్ళు కుమిలిపోతూ ఉంటే ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించే పిల్లలు. కూర్చున్న పిల్లలందరికీ చెప్తున్నాను నేను ఇక్కడ,
యవ్వన బిడ్డలందరూ చెప్తున్నాను, మీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మీరు దూషించడానికి వీల్లేదు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? నీ తల్లిని దూషించే వారి కళ్ళు లోయ కాకులు పీకుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి. తల్లినికి జన్మనిచ్చింది, తండ్రికి జన్మనిచ్చాడు. తల్లి తండ్రి లేకపోతే ఈ లోకంలో నువ్వు లేవు, నేను లేను. తల్లికి ఎంత విధేయత కలిగి ఉన్నారో, తండ్రికి ఎంత విధేయత కలిగి ఉన్నారో, తల్లిదండ్రులకి ఎంత లోబడి జీవిస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఏదో క్రైస్తవం అంటే వీరుకు తిన్నప్పుడు హల్లెలూయా స్తోత్రం అయిపోయే వాళ్ళు క్రైస్తవం కాదండి. ఇలా జీవించగలిగితే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. కొన్నిసార్లు చెప్పనా, బిడ్డలకి తల్లి తండ్రి వణికిపోతారండి. తల్లిదండ్రి వణికిపోతారు. నాకు తెలిసినటువంటి కుటుంబం ఒకటి ఉంది, మొలమును మండలంలో. చనిపోయాడులే అబ్బాయి, అతను చనిపోయాడు. ఆడి ఇంటికి వస్తే వాళ్ళమ్మ నాన్న ఇల్లంతా అసలు గందరగోళం, వణికిపోతారు. ఇంటికి వస్తే అన్నం తిన్నవాడు వండుకున్న అన్నం ముందు తినేసి నీళ్ళు పోసేస్తాడు. ఇంట్లో అన్నం వండి పెడితే తాగి వచ్చి ముందు ఎవరు తినకుండా ముందు అన్నం పెట్టుకొని తింటాడు. తిన్న తర్వాత ఉన్న అన్నంలో ఆ కూరలో నీళ్ళు పోసేస్తాడు. ఎంత దుర్మార్గమైన మనస్తత్వం అండి. దిక్కులేని మరణాన్ని పొందాడు అతను. ఆధారం లేదు, చనిపోయాడు. తెల్లవారిసరికి మంచులో పడి ఉన్నాడు. ఎవరంటే ఆధారం లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా తెలుసా? పోతే పోలీసులు వచ్చి ఏం చేయాలి, ఎవరు వచ్చి అనుమానం చెప్పండి, మేము కేసు ఫైల్ చేస్తామంటే, అయ్యా వాడు పోవటమే చాలా మంచిదయ్యా, మీద అన్నం పెడతాం, వెళ్ళిపోండి అయ్యా, కేసు వద్దాం. వాళ్ళ అమ్మ నాన్న అన్న తల్లిదండ్రులు ఉన్నావా స్థితిలో? నువ్వేమన్నా తల్లికి తండ్రికి విధేయులుగా ఉన్నారా? కొంతమంది తల్లిదండ్రులని నేగ్గా మోసం అది ఇంకా తేనె పూసిన కత్తితో సమానం. అది తల్లిదండ్రులు పైకి మెప్పిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎంత అవమానం తెస్తారంటే సమాజంలో ఊరేసుకొని చనిపోయేంత అవమానం తెస్తారు. లేరా? ఒకవేళ ఉంటే దయచేసి చెప్తున్నాను, చివరి దినాల్లో ఉన్నాం, మనం చివరి దినాల్లో ఉన్నాం, మార్చుకుందాం. చెప్పాడు ప్రభు గారు, ఏమన్నాడు? అంత్యదినములలో అపాయకరమైన కాలం ఇప్పుడు వచ్చే ఉన్నాయి. ఆయన వచ్చును అన్నాడు, ఇప్పుడు వచ్చి ఉన్నాయి. అంత్యదినాలు అపాయకరమైన దినాలు. ఎలాంటి కుమారుడుగా కుమార్తెగా ఎలాంటి బిడ్డగా నువ్వు ఉన్నావో పరిశీలన చేసుకోమని వాక్యం సెలవిస్తుందా. తల్లిదండ్రులకు అవిధేయులు, తర్వాత కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే ఏంటి? తోటి వారు చేసిన సహాయానికి వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి? కృతజ్ఞత లేనివారు. ఈనాడు ప్రపంచమంతా ఇలాగే కొనసాగుతుంది. కృతజ్ఞత లేదు. ఎవరైతే దానికి ఒక సామెత పెట్టారు, చిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. ఇంటికి వచ్చి నీకు ఆహారం లేకపోతే చక్కని ఆహారం పెడితే వాడి ఇంట్లో కూర్చొని తిని వాసాలు లెక్క పెట్టాడంట. కరెక్ట్గా లెక్క పెట్టి వెళ్ళిపోయాడు. కేసు పెట్టాడు పోయి. ఆ రోజుల్లో పూరిల్లు, వాసాలు ఇల్లు, మేడలు కాదు. వాడు కేసు పెట్టాడు, ఏమని? ఆ ఇల్లు నాది, నేను కట్టా, వాడు స్వాధీనం చేసుకున్నాడంటే పోలీసులు వచ్చి ఏందిరా వాడిది అంటున్నాడు, ఇల్లు అంటే నాది అంటున్నాడు. వాడు ఊరందరూ ఉండి, అయ్యా వాడి ఎట్ట అవుద్దయ్యా, ఈడిదయ్యా ఈ ఇల్లు అని చెప్తామంటే, సరేటైతే ఒక పరీక్ష, ఆ ఇంటికి ఎన్ని అవసరం అని చెప్పను అండి. వాడు ఇల్లు కట్టాడుగా చెప్పమాను. వాడు లెక్క పెట్టాడమ్మా? మీరు ఇల్లు కట్టారు, స్లాబ్లు వేసారు, మీ ఇంట్లో ఎన్ని రాడ్లు పడ్డాయి లెక్కేయండి, చెప్పగలరా? ఎవరు లెక్కయలే కదా. ఆ రాడ్ బిల్డింగ్ చేసిన వర్కర్కి కూడా అప్పుడే గుర్తుండరు అంతే. తర్వాత అతను కూడా చెప్పలేడు, చేసినవాడు కూడా. వీడు లెక్క పెట్టి ఎన్ని లెక్క పెట్టమంటే వాళ్ళు చెప్పలేకపోయాడు. ఇతను అన్నాడు కరెక్ట్గా 72 ఉన్నాయి, పోండి అంతే. చూస్తే 72 ఉన్నాయి. ఈడిదరా ఇల్లు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. ఏమండి? కృతజ్ఞత లేని వారు. సహాయం చేస్తే వెన్నుపోటు, చేసిన సహాయానికి సహాయం చేసిన వాళ్ళకి వెన్నుపోటు. కృతజ్ఞత లేని వారు ఎక్కడ పట్టినా అదే ఉంది రోజుల్లో. సహాయాన్ని పొందుకొని ఇంకో మాట చెప్పనా, సహాయం చేస్తే వీడు నాకు సహాయం చేశాడంటే వీడికి ఎంత ఉందో, ఎంత సంపాదించాడు, వీడికి ఎంత వస్తే నాకు ఎంత సహాయం చేశాడో. ఎంత దుర్మార్గమైన ఆలోచనలండి. నీ అవసరతలో ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకు ఉందో లేదో ఎలా తెచ్చాడు, నీకెందుకు దాంతో? వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళు మార్పు లేకపోతే ప్రార్థన చేయి వాళ్ళ గురించి. నాకే ఎంత ఇచ్చాడంటే
ఇంకా వాడు ఎంత ఉందో, వాడు ఎట్ట తెచ్చాడో, ఎంత దుర్మార్గమైన తలంపులో చూడండి. అమ్మ అందరు నా వైపు చూడాలి, అందరు మనూరోళ్ళే, బయట నుంచి ఎవరు రాలా. వాళ్ళు పొయ్యి వచ్చిందాక చాలాసార్లు చెప్పాను, వాళ్ళు కూర్చుందాక ఎట్ట కూర్చున్నారో, ఎట్ట నడిచి వచ్చారో అవసరం లేదమ్మా, నన్ను చూడండి, వాక్యం చెప్తున్నాను, అందరు మనూరోళ్ళే. ఓకే. తర్వాత అమ్మా, అపవిత్రులు అంటే ఎవరమ్మా? అపవిత్రులు పవిత్రత లేని వాళ్ళందరూ అపవిత్రులే. పవిత్రమైన జీవితం అంటే ఏంటి అమ్మా? ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి మనకు రాసి ఉన్నాయి. మనకు రాసి ఉన్నాయి అవి. ఇవి మంచి విశ్వాసకుండే లక్షణాలు. అపవిత్రులంటే పవిత్రం కానిదంత అపవిత్రమే. అది ఏమైనా కావచ్చు, తినే విషయంలో కావచ్చు, నువ్వు అనుభవించే విషయంలో కావచ్చు, శరీరేచ్ఛలు కావచ్చు, అపవిత్రమైన జీవితము, చూపు అపవిత్రమైన చూపు, మాట అపవిత్రమైన మాట, తలంపు అపవిత్రమైన తలంపులు, ఆలోచనలు అపవిత్రమైన ఆలోచనలు, చేసే పనులు అపవిత్రమైన పనులు, పవిత్రం కాని పనులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఈ రోజున నీ పని, నువ్వు చేసే క్రియ అదేంటో, నువ్వు చూసే చూపు ఏంటో నీకు తెలుసు, నువ్వు ఆలోచన చేసే ఆలోచన ఏంటో నీకు తెలుసు, నీ తలంపు ఏంటో నీకు తెలుసు, నువ్వు మాట్లాడే మాట ఏంటో నీకు తెలుసు. నువ్వు అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావా, ప్రేమ కలిగి జీవిస్తున్నావా అని చెప్పని నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. బూతులు, సరసోక్తులు అట్టివి మీ నోట రాకూడదన్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలకు నేర్పించాడు. ఈనాడు నోట, విశ్వాసైన నోట, ఏమండి, ఒక బావిలో ఉప్పు నీరు, మంచినీరు రెండు ఊరుతాయండి? ఊరుతాయా? బోరేస్తున్నారు మీరు, గంట ఉప్పు నీళ్ళు, గంట మంచినీళ్ళు వస్తాయా? అలాంటి బోర్ ఏదో నుండి చెప్పండి, గిన్నీస్ బుక్లో ఎక్కిద్దాం మనం. ఉందా? వస్తే ఉప్పు నీళ్ళు లేదా మంచినీళ్ళు వస్తాయి. అలాంటి నీ జీవితంలో ఒక విశ్వాసిగా ఇటు తిరిగితేనేమో లోకము, ఇటు తిరిగితేనేమో దేవుడా? ఎలా సాధ్యం ఇది చెప్పండి అన్నాడు ఇక్కడ. అపవిత్రులు అంటే పవిత్రత కోల్పోయేవాళ్ళు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. వెచ్చని జీవితం ఉంటే దేవుడు ఉమ్మి వేస్తానంటున్నాడు. భయంకరమైన స్థితి అది. గమనించండి, జీవితాల్లో అపవిత్రత నీ అంటకుండగా నువ్వు జాగ్రత్త పడాలి. సాకులు ఎన్నో చెప్తావు, కారణాలు. అపవిత్రత అంటుకున్న తర్వాత అపవిత్రంగా జీవించి ఎన్నో కుంటి సాకులు చెప్తావు. ఆ సాకులు దేవుడు అంగీకరించడు. ఏవో సాకులు చెప్తావు, ఇందుకు చేశానయ్యా, ఇదయ్యా కారణము. చచ్చిపోతావా? చచ్చిపో. పౌలు ఏమన్నాడు? బ్రతికితే క్రీస్తు కొరకు, చావు అయితే లాభం. చచ్చిపోతావా? ఒక పాపం చేస్తున్నావు, కారణం ఏంటంటే ఇదిగో ఇందుకోసం చేస్తున్నా. చచ్చిపోతావా? చచ్చిపోవసరమైతే పరిశుద్ధంగా చచ్చిపో. అపవిత్రం నరకానికి పోయే కంటే పవిత్రం కొద్ది కాలం బతికి చచ్చిపోరదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు మనల్ని. ఎక్కడ అపవిత్రతకి చోటివ్వద్దు. నీ చూపు నువ్వు చూడకముందు దేవుని తెలుసు ఏం చూస్తున్నావో. నీ ఆలోచన నువ్వు పుట్టకముందు దేవుని తెలుసు ఏం ఆలోచిస్తున్నావో. ఆయనకు మరుగైందంటూ ఏమీ లేదండి. కీర్తనగాడు చెప్పాడు కదా, మనకు తెలుసు ఆ వాక్యము. నేను నించుండుట, నేను కూర్చుండుట, నా వెనక నా ముందు నువ్వే ఆవరించున్నావు, నాకంటే ముందుగా నీకు అన్నీ తెలుసయ్యా అని చెప్పాడు కదా క్లియర్గా. నువ్వేం దాస్తావు దేవుని దగ్గర? ఏమండి, ఏం చాటు పెడతావు దేవునికి? నీ భర్తకు చాటు పెడతావు, నీ భార్యకు చాటు పెడతావు, నీ తల్లిదండ్రులకు చాటు పెడతావు, నీ జీవితాన్ని దేవునికి చాటు పెడతావా? జాగ్రత్త. చివరి దినాల్లో ఉంటున్నాం, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. నీకు తెలుసు నువ్వేంటో. ఏదో నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను పాస్టర్ గారు, నేనేం చేశాను అసలు, చిన్న ఏదో ఆలోచన చేసి ఉంటా. అలా ఆమె కంటే నేనేం పెద్ద తప్పులేం చేయలేదులే, అలా ఆయన కంటే నేను పెద్ద పాపినేం కాదులే. ఆయనతో ఈయనతో పోల్చుకోవద్దు, క్రీస్తుతో పోల్చుకో. పౌలు అన్నాడు, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి నువ్వు కంపేర్ చేసుకోవాలంటే ఎవరితో? క్రీస్తుతో. ఆ అక్కతో, ఈ అక్కతో, ఆ అన్నతో, ఈ అన్నతో కాదు. వాళ్ళు ఎవరు
పోల్చుకోవడానికి సరిదిద్దుకోవాలి కాదు, నీకు నువ్వే క్రీస్తుతో పోల్చుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావు, నీ చూపు ఎలా ఉంది, నీ క్రియ ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ తలంపు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, అది ప్రాముఖ్యము. ఇలా బోధిస్తే ఏందయ్యా ఈయన బాధ, ఎట్టబోతే ఈయనకెందుకు, నాకు ఏ సేవకునికే, ఏ సేవకుడికైనా సేవకునికి కావాలి. సంఘము ప్రక్కదావి పట్టిపోతే లెక్క చెప్పాల్సింది నేనే. నీకు మందనిచ్చానే, ఆ మంద చెదిరిపోతూ ఉంటే ఏం చేస్తున్నావురా అంటే నేను లెక్క చెప్పాలి. గొర్రెలు మనం తోలుకొని గొర్రెల కాపరి వెళ్తాడండి, గొర్రెలు పోయి చేలో పడతాయి, కేసు పెట్టేది ఎవరిపైన? గొర్రె పైన. కానీ అవునా? అచ్చమ్మ తరగతి చూపుతున్నావునంట, గొర్రె పైన కేసు పెడతారంట. ఎవరిపైన అమ్మ కేసు పెట్టేది? గొర్రెల కాపరి పైన, గొర్రె పైన కాదు. గొర్రె పైన కేసు పెడితే వాడిని వెర్రోడా అంటారు ఆ పోలీసుని. ఎందుకు గొర్రెల కాపరి పైన? నువ్వేం చేస్తున్నావు రా, గొర్రె పోయి వాళ్ళ చేలో మేస్తా ఉంటే నువ్వేం చేస్తావు, ఎందుకు పెట్టాను అనుకో. రేపు పొద్దున్న దేవుడు నన్ను ముక్కుబిండి అడగబోతున్నాడు. నేనే కాదు, ప్రతి సేవకులు లెక్క చెప్పాలా. నీ చేతికి సంఘాన్ని అప్పగించానే, గొర్రెలు కాపరిగా పెట్టి ఖాయమని చెప్పానే, కాస్తున్నావా నిద్రపోతున్నావా అంటే సమాధానం చెప్పాలి సేవకుడు. ప్రతి సేవకుడు సమాధానం చెప్పాలి. కనుక నేను ఖరాఖండిగా ఈ విషయాలు మీకు బోధిస్తున్నాను. దయచేసి గమనించండి, ఇంతకాలం ఎలా జీవించామో. నేను వారం చెప్తున్నాను, ప్రతి వారం చెప్తున్నాను. గడిచిన జీవితం చాలు, ఇక వదిలేద్దాం దాన్ని. ఇక మీద పరిస్థితులను జీవిద్దామంటే ఎవరు ముందుకు రావటం లేదు అలాంటి జీవితానికి. దయచేసి ప్రభు అడుగుతున్నాడు. కనుక మీరు ఏమన్నామా, అపవిత్రులుగా ఉండకూడదు. తర్వాతమ్మా అనురాగరహితులు. అనురాగం అంటే అర్థం ఏంటమ్మా? అనురాగం అంటే అన్ని ప్రేమ, జాలి, దయ ఇవన్నీ కలిసి వస్తాయి. సింపతి అనుకోవచ్చు. సింపతి, దయ, అనురాగం. ఎదుటివారి పైన అనురాగం చూపించాలండి. ఈరోజు నేను అర్జెంటుగా ఉదయాన్నే ఒక చోటకి వెళ్తున్నాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక ముసలాయన, ఆయనకి తెలియదు పాపం ముందుగా చేయెత్తాలని, ఆయనకి తెలియదు ముందుగా చేయెత్తాలని చెప్పని. నేను దాదాపుగా ఆయన దగ్గరికి వచ్చినాక ఉంచుకొని తలక ఇట్ట అన్నాడు. మంచి ఆ మధ్యలో, అంటే ఎటు చూసినా 5 కిలోమీటర్లు ఉంటుంది ఆయన పోవాలంటే, ఎటు పోవాలన్నా మధ్యలో ఉన్నాడు పాప ముసలాడు. అంత దూరం సడన్గా బ్రేక్ వేస్తే పడతా. నేను 2 సార్లు పడ్డాను, పడ్డా. అంత దూరం పోయి ఆగి ఆయన వచ్చిందాకా ఆగి, ఏం పెద్ద ముందు చేయొచ్చు కదా అంటే, ఎత్తిలేదంటయ్యా, ప్రభా ఎత్తనన్నాను. ఆయన తెలిసి పెద్ద ఆయన పాపం, ఎత్తిలేదంటయ్యా చెయ్యి, ఎత్తేవాలయ్యా ఎక్కువ అని తీసుకెళ్ళా. జాలి అండి, దయ. ఆడెట్టబోతే నాకెందుకు, ఆడు చెయ్యి ఏడకొచ్చి చెయ్యి వెళ్ళిపోవచ్చు. నేను అతనే కాదు, ఇలాంటి నిజంగా అండి నా జీవితంలో నేను లైవ్లో ఉన్నాను. ఇలాంటి నా జీవితంలో నేను ఎవరిని చూడలేనండి. నాకు లేకపోయినా సరే ఎదుటివారు నా దగ్గర ఉండి ఎదుటివారు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేనండి. ఇప్పుడే కాదు, నేను సేవకు రాకముందు కూడా నా జీవితం అది. దయచేసి అలాంటి మనము అనురాగాన్ని కలిగి ఉండాలి. ఎంతమంది ఈ రోజున అనురాగం కలిగి ఉన్నారు చెప్పండి? ఎంతమంది అనురాగం? ఏం పోదండి, ఏం పోదు. నీవు ఇంకా కూర్చుకుంటావు. ప్రభు ఏం చెప్పాడు? పరలోకం మీ ధనాన్ని ఎక్కడ కూర్చోమన్నాడు? పరలోకంలో. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే, అనురాగం చూపిస్తూ ఉంటే నీ ధనము పరలోకంలో అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు యుగయుగాలు జీవించాలి కదా, యుగయుగాలు జీవించాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ పెరిగిపోతూ ఉంటుంది. ఈ లోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి అనురాగాన్ని మర్చిపోయి చాలామంది సొంత వారు ఇబ్బంది పడుతున్నా చూడలేరు. తోడబుట్టలను ఇబ్బంది పడుతున్నా నాకెందుకు, ఏందమ్మా మాకేం అవసరం అన్నా, దాంతో నాకేం అవసరం, వాడితే మాకేం అవసరం, లేరమ్మా చాలామంది ఉన్నారు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నేను పరిశుద్ధులమైతే ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టలే మన కోసం. ఆయన అనొచ్చు నన్ను, వాడితే నాకేం పని, వాడు వెధవా, వాడు దుర్మార్గుడు, నీచుడు వాడు అనొచ్చు నన్ను. ఆయన వాడి కోసం నేను ప్రాణం పెట్టమంటే అనొచ్చు. ఆయన అనలేదండి. నీచుడిని, దోషిని, దుర్మార్గుణ్ణి అండి, పనికిమాలను వాడిని నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. అతి ద్వేషులు, ద్వేషం అంటేనే పక్క వాళ్ళని పగబెట్టి వాళ్ళని విసర్జించడం. ద్వేషం అంటేనే అతి ద్వేషులు అంట. అమ్మో ఇది మరి భయంకరం. ద్వేషం కూడా అతి ద్వేషం, మామూలు ద్వేషం కాదు. నాకు తెలిసిన కుటుంబం ఉంది,
ఇహ సంబంధమైనటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి కదా. చనిపోతే ఆడపిల్లకి ఏం తీసుకెళ్తారమ్మా పుట్టింటోళ్ళు? ఈ లోకంలో, బైబిల్ అని చెప్పట్లేను, ఈ లోకంలో కొన్ని కొన్ని సాంగ్యాలు ఉన్నాయి. చనిపోతే పుట్టింటి నుంచి ఏం తీసుకెళ్తారు? మీకు తెలుసు, చెప్పరు కానీ మీకు తెలుసు. మీ అందరు తీసుకెళ్ళోళ్ళే. పుట్టింటిని తీసుకెళ్తారు. ఏమండి కడుపు కాలేదని చెప్పని సారి తీసుకెళ్తారు, ఏయో తీసుకెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోతే, వాళ్ళ భర్త చనిపోయాడు అంటే చెల్లెలు భర్త, అక్క భర్త చనిపోతే వీడేం తీసుకెళ్ళాలి? ఏ తీసుకెళ్ళాలి? వస్తువులు తీసుకెళ్ళాలి. నీకు ఇష్టం లేకపోతే మానేసేయి. ఎవరిని పోయి అడిగాడంట. ఏంటి పరిస్థితి అంటే, తీసుకురాల్సిందే, తీసుకెళ్ళకపోతే నీక్యూడు అన్నాడంట వాడు వీడితో. వీడు కొని, నేను పోనే ఆడికి అని చెప్పని కొని తీసుకొచ్చి అదే రోజున గుళ్ళకమ్మలో పడేసి ఇంటికి వచ్చాడు. అన్నీ కొని, ఇవ్వాల్సిన కొని ఆడికి పోవడానికి మనసు లేక తీసుకెళ్ళి గుళ్ళకమ్మలో వేసి ఇంటికి వచ్చాడు. అంటే దేవుడు నీకు ఇప్పుడు మేలు చేస్తాడా? నీ సహోదరిని ప్రేమించి చూడలేకపోయావే నువ్వు? చేసేది లోకాచారం, అది దేవునికి ఇష్టమైనది కాదు. లోకాచారం చేస్తా, ఆ లోకాచారం కూడా భయపడి విరోధంతో, ద్వేషంతో ఆడివ్వకుండా గుళ్ళకమ్మలేసి ఇంటికి వెళ్తావా? నేను దీవిస్తాడా దేవుడు? తర్వాత వెనక్కి చూసుకుంటే అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటంటో. నువ్వేంటి, నీ బిడ్డలేంటి, నీ కథ ఏంటి అని వెనక్కి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది నీ కథ అంతా. ముందు నీకేం కానరాదు, వెనక్కి చూసుకోవాలి ఒకసారి. ముందు భవిష్యత్తు కూడా చూడాలి. గమనించండి, చూడండి. అతిద్వేషులు వీళ్ళెవరంటే, మామూలు ద్వేషం కాదు. చంపిన తర్వాత శవాన్ని పొడుస్తారంట వాళ్ళు. చచ్చిపోయాడు. ఫస్ట్ పొడిసేప్పుడు బాధేవాడికి గిలగలు కూడా చచ్చిపోయాడు. ఎన్నిసార్లు పొడిస్తే ఉంది? వీడి కసి చచ్చిపోయినోడిని పొడిచి కసి. అతిద్వేషం, ఇది అతిద్వేషం. ఈనాడు కత్తిపోట్లు వంటి మాటలు గలవంట. ఒక మాట అంటారు, ఆ మాట కుమిలిపోతూ ఉంటారు, వదిలిపెట్టరు. ఆ మాటకి చచ్చిపోతారు వాళ్ళు, అసలు ఆ మాటకి వదిలిపెట్టరు. మళ్ళా మాట్లాడి పొడిచి చావు లేరా అండి? మన మధ్యనే ఉన్నారు. గమనించండి, చాలు. ఆ జీవితం చాలు. గతంలో జీవించిన జీవితం చాలండి, ఇక చాలు ఆ జీవితానా. తర్వాతమా అతిద్వేషులు, అపవాదకులు. ఇక చూడు, ఒక మాట పట్టుకుంటే ఇంక వదిలే పని లేదు. ఒక మాట దొరికిందా, ఏదన్నా చిన్న పొరపాటు వచ్చిందా, అతివాదకులు ఇంకా వాదన వదిలిపెట్టరు. నా తప్పున కానీ తప్పంటే సరిపోద్దా? నా తప్పేనండి అన్న కూడా అవతల తప్పంటే సరిపోద్దా? చంపి తప్పంటే బతుకుతాడా? ఇంకా ఎన్ని ఫిలాసఫీలు తెస్తారో. ఇక వదిలిపెట్టరన్నమాట దాన్ని. ఇంకా దాన్ని ఈరోజు కాదు, ఎప్పుడు చిన్న చీమ చిటుకమంటే తీసుకొస్తాం మళ్ళీ దాని నుంచి. ఎదుగో అయాలు, ఇదిగో లేరా అండి? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. చదవమ్మా. అజితేంద్రియులు అంటే కొన్ని వ్యర్థమైన అలవాట్లు, ఇంద్రియాలతో వ్యర్థమైన అలవాటు చేసేవాళ్ళ. తర్వాత క్రూరులు, వీళ్ళకి చెప్పాల్సిన పనిలే. క్రూరుడు అంటే ఇంకా అంత క్రూరమైన జీవితం. అంటే అది క్రూర మృగం అని అడవి జంతువుల పేర్లు. అంటే అర్థం ఏంటి? అది పిల్లవాడా, పెద్దవాడా, రోగిష్ఠుడా, బలవంతుడా ఏమి చూడదు, కనబడితే చంపుకొని తినేయటమే. అది క్రూరత్వం అంటే. ఈనాడు అటువంటి జీవితాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? క్రూరత్వం కలిగి, మంచి చెడు ఏమి తెలియదు, పేదవాడా బదని తెలియదు, క్రూరమైనటువంటి జీవితం, తలంపులు, ఆలోచనలు. క్రూరులు. అంటే మంచివాడిని ద్వేషిస్తారు, సజ్జన ద్వేషులు. సజ్జనులు అంటే ఎవరు? మంచివాళ్ళని ద్వేషించే వాళ్ళు. ఇది ఒక తెగ అండి. మంచిగా ఎవరు రారు, కానీ ఒక మంచివాడిని ద్వేషించాలంటే, అక్క నేను నీతో ఉంటా, అక్క నేను కూడా కలుస్తాను నీతో, అన్న నేను కలుస్తాను నీతో. ఎందుకో? వాడిని మంచివాడిని ఏదో చేయాలండి. సజ్జన ద్వేషులు. ఒకడు మంచివాడు ఉంటే సమాజంలో వాడిని ప్రేమించాలి తప్ప వాడిని ద్వేషించే తత్వము. గమనించండి. సజ్జన ద్వేషులా. ద్రోహులు. ద్రోహం అంటే వాళ్ళకి ఇంకేం ఉన్నట్టుండి గతుక్కుమనిపోయింది వాళ్ళ జీవితం. అంత ద్రోహం చేస్తారంటే
నా కుటుంబంలో జరిగింది, మా ఇంట్లో జరిగింది ఒక ద్రోహం. ద్రోహం అంటే ఏంటంటే నమ్మించి చివరి దాకా, ఆఖరి టైం దాకా నమ్మించి నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఇక ఏ ఛాన్స్ లేకుండే అంత దాకా తీసుకెళ్ళి అక్కడ పోయి చేతులెత్తి, అది ద్రోహం అంటే. అర్థమైందా? ద్రోహం అంటే ఏ విషయమైనా సరే నీ మీద ఆధారపడ్డారనుకో ఒక వ్యక్తి, ఎంత నమ్మిస్తావంటే నువ్వు ఇంకా నాకేంటి, నేను అంత రెడీగా ఉన్నాను, అది ఏదైనా సరే ఈ క్షణంలో అట్ట అయిపోద్ది అనుకొని అంత నమ్మకంగా ఉండి చివరి లాస్ట్ గడిలో ఇంకా ఇంకా సెకండ్ ఆప్షన్ ఉండదు, టైం కూడా ఉండదు, ఆ టైంలో వెళ్తే అక్కడికి వెళ్తే ఇట్టంటారు. అది ద్రోహం. ద్రోహం. సహాయం అనే కాదు, కుటుంబంలో తల్లిదండ్రులు ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, ఎందుకు పెంచుతారు బిడ్డల్ని అండి? తల్లిదండ్రులు తిని తినక కష్టం చేసి ఇబ్బందులు పడి చెమట వచ్చి బిడ్డల కోసమని వాడు నా బిడ్డలు ఘనంగా ఉండాలా, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని చెప్పని మంచి బట్టలు తెచ్చి చేస్తే ఉన్నట్టుండి వాళ్ళని నెట్టేట ముంచి వారికి అవమానం చేస్తున్నారు బిడ్డలు. ద్రోహం అండి అది. నీ తల్లికి తనకి ద్రోహం చేస్తున్నావు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అనుకున్నావు నా జీవితం ఏదో అని చెప్పి నీ తల్లిదండ్రులు ద్రోహం చేస్తున్నావు. ద్రోహులు. తర్వాత అమ్మా ఇదే క్రూరులు. మూర్ఖులు అంటే ఇంకా చెప్పలేము. మూర్ఖులు అంటే వాడికి ఏం చెప్పినా వింటాడు. బైబిల్ మొత్తుకొని చెప్తున్నా సరే దాదాపుగా మనందరం మూర్ఖత్వమైన ఉన్నాం. చెప్పాలంటే వాక్యం ఏం బోధిస్తున్నా వాక్యతో నాకు పని లేదు, నేనేదో నమ్ముకున్నాను, ఇదే నాకు కావాలా. మూర్ఖులు అంటే మూర్ఖత్వం అంటే నువ్వేం చెప్పినా వినరు వాళ్ళు, ఎంత చూపించినా వినరు మూర్ఖులు. మూర్ఖులు. తర్వాత గర్వాంధులు. ఇది మనకు తెలుసు. గర్వం అంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ. చూసాను ఇందా చెప్పుకున్నాను కదా, దేవుని కంటే సుఖమే ఎక్కువ. దేవుడు తర్వాత ముందు నా సుఖం నాకు ముఖ్యం. దేవుడు గుర్తొస్తాడు, నువ్వు ఒక విశ్వాసివి కదా, నీకు ఆ చూపు తగ్గునా, నువ్వు పక్కన ఉండవా కాసేపు, నేను చూడాల్సిందే. నువ్వు దేవుని బిడ్డవు కదా, నా బిడ్డవు కదా, నీ కొర రక్తం కాచని నువ్వు ఆ పని చేయొచ్చా, నువ్వు అట్టుండయా కాసేపు, ముందు నా పని కానీ, నా సుఖానుభవం నాకు ముఖ్యం. ఎంతమంది ఉన్నారు ఈ యొక్క వర్తమానం వినేవాళ్ళు? గమనించండి. అలాంటి జీవితం మనకు ఉండడానికి వీల్లేదండి. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించు. తర్వాత ఇది మహాభయంకరం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉంటారు. చూసారా? పైకి ఏమో భక్తిగా కనపడతారు, ఆ శక్తి అంటే తెలియదు. వాక్యమే శక్తి, దేవుడే శక్తి, దేవుడు అంటే తెలియదు. పైకి ఏం భక్తి ఉంటుంది, మామూలు భక్తి కాదు అది. ఎలా ఉన్నావు నువ్వు ఈ యొక్క మధ్యాహ్న కాల సభబంధు? ఒకవేళ అలా ఉన్నావేమో, అలా ఉంటే మార్చుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇట్టి వారికి నీవు విముఖుడు వేయడం అంటాడు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక విశ్వాసగా ఉన్న నువ్వు విముఖుడు అంటే వారి ముఖాన్ని నువ్వు పక్కకు తిప్పుకోవాలి, వాళ్ళతో సమాజంతో కలిసి ఉండకూడదు. వారికి నువ్వు విముఖుడు వేయి ఉండుము, సముఖుడు వేయి ఉండొద్దు అంటాడు. ఈనాడు మనము వారితో సముఖంగా ఉంటాం. మేము అవసరమైతే దేవునితో విముఖమైన ఉంటాం, కానీ లోకస్తులు సముఖంగా ఉంటాం మేము అనేవాళ్ళు ఈరోజు అనేకులు ఉన్నారు. గమనించండి, అది మనం తగదంటాడు. తర్వాత ఈ రోజున అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ ఏమాత్రం కూడా పొందుకోలేమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, 1 పేతురు 2:9 దేవుని చేత పిలువబడిన వారు ఎలా ఉండాలో క్లియర్గా చెప్పాడు పేతురు గారు. 1 పేతురు పత్రిక 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూసారా? మనం ఎవరమంటే మనం పిలువబడిన వారము చీకట్ల నుంచి వెలుగులోనికి వచ్చాం. మనం చీకటి అంటే లోక సంబంధమైన జీవితము, వెలుగంటే దేవుని సంబంధమైన జీవితం. చీకట్లో నుంచి వెలుగు సంబంధమైన జీవితానికి వచ్చాం మనం. వచ్చిన తర్వాత తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని అంటే దేవుని యొక్క గుణాతిశయాలు నీలో ఉండాలి. దేవుడు ఏ గుణం కలిగి ఉన్నాడో ఆ గుణం కలిగి, ఆయన పరిశుద్ధ జీవితం జీవించాడు, ప్రేమ చూపించాడు,
ప్రాణం పెట్టాడు. అది ఆయన గుణము. అలాంటి గుణం కలిగి ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన జనమును, రాజుని సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తని పరిశుద్ధ. మనము రాజులము. మన రాజు దేవుడు. రారాజు పాట పాడతారు. రారాజు వస్తున్నాడు జనులారా. చాలు 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 చాలు. రారాజు వస్తున్నాడు, పరిపాడుతున్నారు పిల్లలు. ఓకే, ఆయన రారాజు రాబోతున్నాడు. ఆయన రాజు అయితే ఆయన పిల్ల మనమేంటి? మనం రాజులమే. రాజులైన యాజక సమూహం మనము. కనుక మనము పరిశుద్ధ జనము. పరిశుద్ధ జనం మనం పరిశుద్ధులుగా ఉండమంటే, పరిశుద్ధ జనముగా ఉండమంటే మేము అలా ఉండమంటున్నాం. మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పరిశుద్ధ జనంగా మార్చుకున్నాడు. తర్వాత దేవుని సొత్తైన ప్రజలు. నువ్వు ఆశామాషా వ్యక్తివి కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఆశామాష వ్యక్తులు కాదండి. దేవుని సొత్తు మీరు. మనమందరం కూడా దేవుని సొత్తు అండి. ఆయన సొత్తు మనము. ఎలా ఉండాలి చెప్పండి? అలా ఉండాల్సిన వారమైన వాక్యం సెలవు. మరొక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పౌలు గారు రాసిన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపముగా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఇది ఆయన మనస్సు. నేను రాజును కదా, నేను దేవుణ్ణి కదా, అత్యున్నత సింహాసనం కూర్చున్నవాడిని కదా, నాకేంటి అని అనలే. ఆయన అన్ని విడిచిపెట్టి రిక్తునిగా జన్మించాడు. ఆయన కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి. తగ్గించుకొని జీవించాలి. తగ్గించుకొని జీవించాలి. ఎంతమంది ఈ రోజున అటువంటి తగ్గింపు నాకుందంటారో అది మీరే జవాబు చెప్పుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా ఒక వ్యక్తి గురించి తెలుసుకొని మనం ముగించుకుందాం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలోకి వద్దాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఇక్కడ స్టెఫన్ గురించి రాయబడింది. స్టెఫన్ మనం మాదిరిగా తీసుకోవాలి. రెండవ వచనమ్మా. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. గమనించారా? చనిపోయినప్పుడు కాదు, స్టెఫనును సమాధి చేసి. ఎవరు వీళ్ళు? ఎవరమ్మా? బైబిల్ చూడాలి, అందరూ బైబిల్ చూడాలి. ఎవరమ్మా వీళ్ళు? మా చెప్పనే అయితే నేను మొత్తుకుంటున్నాను, మీరేమో భక్తి గల మనుషులు స్టెఫను చూసి చదవండి. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి. ఎవరంటే వీళ్ళు అన్నదమ్ముళ్ళు కాదు, అక్కజెల్లు కాదు. ఈరోజు చనిపోతే అన్నదమ్ముడు కూడా ఆడవట్లా, అక్కజెల్లు కూడా ఆడవట్లా. ఎందుకంటే వాళ్ళ బతుకులు అవి. సరే, వాళ్ళ బతుకులు కాకపోయినా మన కఠినత్వాన్ని బట్టి, కఠిన హృదయాలు కలిగి. కానీ ఇక్కడ భక్తులు స్టెఫను మరణాన్ని చూసి ఏడ్చారండి. స్టెఫను అలా జీవించగలిగాడు. స్టెఫను అలా జీవించాడండి. స్టెఫను క్రీస్తు సాక్షిగా జీవించాడు. చివరికి యేసు ప్రభువారు అన్న మాట స్టెఫను అన్నాడు. 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా. చూసారా, అక్కడ యేసు ప్రభువుని చంపుతుంటే ఆయన అన్నాడు, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తానని చెప్పని. ఈయన వాడి కిందకి రమ్మా. 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని. చూసారా అండి, ఈ మాట యేసు ప్రభువారు పలికారు. అదే మాట స్టెఫన్ పలికాడు. యేసు ప్రభువు అన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరికి క్షమించమన్నాడు. అదే మాట స్టెఫన్ గారు క్రీస్తుకు మాదిరిగా జీవించాడు. ఆయన స్టెఫన్ అంటే ఒక సంఘ పెద్ద అండి.
స్టెఫను సంఘ పెద్ద, సంఘ సభ్యుడు ఆయన. ఈయన సేవకుడు కాదు, గమనించాలి. స్టెఫను సేవకుడు కాదు, సంఘ పెద్ద, ఒక విశ్వాసి ఈయన. ఈయన క్రీస్తు వలె జీవించి ఈయన అంటున్నాడు చంపుతుంటే ఈయన ఏం చెప్పాడు? సువార్త ప్రకటించాడు. అయ్యా, క్రీస్తుని మీరు ద్వేషిస్తున్నారు, ఆ క్రీస్తునయ్యా మనకి ఈ రోజున జీవాన్ని ఇచ్చింది, ఆయన మరి ఇజ్రాయేల్ కాలం నుంచి నడిపించిన వాడు ఆయనయ్యా అని చెప్పని చరిత్ర మొత్తం చెప్పాడు. ఆ నిజమైన క్రీస్తు గురించి చెప్పిన సువార్త నిమిత్తమై స్టెఫను రాళ్ళతో కూడా చంపారు. చంపుతూ ఉంటే స్టెఫను అన్నాడు, అయ్యా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించమన్నాడు. చెప్పగలవా ఈ రోజున? నేను నిందించే వారి గురించి ప్రార్థన చేయగలగాలి. నేను చేస్తానండి. ఇక్కడ నిలబడి చెప్తాను, అబద్ధం ఆడటానికి నాకు ధైర్యం లేదు, నాకు ధైర్యం కూడా లేదు. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడే ధైర్యం నాకు అసలు లేదు. నేను చేస్తాను. నాకు అన్యాయం చేసిన వారి గురించి ప్రార్థన చేస్తాను. నేను నాకు ద్రోహం చేసిన వారి గురించి ప్రార్థన చేశాను, చేస్తున్నాను కూడా. నాకు ద్రోహం చేస్తే నేను ప్రార్థన చేస్తాను. ప్రతీకారానికి వెళ్ళను నేను. నాకు అన్యాయం చేస్తే నాకున్న ఒకే ఒక ఆద్యము ప్రార్థన చేస్తాను. ఏమని? వాళ్ళని ప్రభువా నువ్వేం చేస్తావు, అది కాదు, ప్రభువా వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళకి మార్పుని తీసుకురా ప్రభువా, అయ్యా వారు కూడా నాతో పాటు పరలోకానికి రావాలి ప్రభువా. ఇదే నా ప్రార్థన. నన్ను దూషించిన, ద్వేషించిన, అవమానపరిచిన, ద్రోహం చేసిన, నాకు అన్యాయం చేసిన నా ప్రార్థన ఇది. ఇదే ప్రార్థన చేస్తాను. అయ్యా వాళ్ళని క్షమించు, వాళ్ళు తెలియక చేస్తున్నారు, తెలుసుంటే చేసేవాళ్ళు కాదయ్యా, వారిని క్షమించండి, వారికి నాతో పాటు పరలోకం కావాలి ప్రభువా. ఇదే నా ప్రార్థన. ఎంతమంది ఈ రోజున అటు ప్రార్థన కలిగి ఉన్నారో మీకు తెలుసు. స్టెఫను లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. అటువంటి జీవితం లేకపోతే చాలా నష్టపోతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్న మాటలను బట్టి నీ జీవితం ఎటువంటి తలంపు కలిగి ఉన్నావో, ఈ ఆలోచన కలిగి ఉన్నావో దయచేసి ఒకవేళ గతంలో ఒక క్షణానికి ముందు ఒకవేళ నీలో మార్పు లేదేమో, ఈ క్షణం కోసం ప్రభు చూస్తున్నాడు, మారమని. ఈ క్షణం నువ్వు మారి, అయ్యా నా జీవితం అలాంటి స్టెఫను లాంటి జీవితం నాకు కావాలి ప్రభు అని కోరుకుంటే ఆ జీవితం ఇవ్వడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదము, దీవెన కావాలన్న వారు తలవంచండి, నాతో కూడా ప్రార్థన చేద్దాం. 2 మాటలు. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, ఉదయకాల సమయమందు మీ కృప మాకు తోడుగా ఉంచారు, సజీవ లెక్కలో ఉంచారు, మీ సన్నిధి తీసుకొచ్చారా, మీ స్తోత్రాలు. ఉన్నతమైన సందేశం ద్వారా మాతో మీరు మాట్లాడారు, మాలో ఉన్న లోపాన్ని మాకు చూపించారు, మా బలహీనతలు మాకు తెలియజేశారు, మారమని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు, మీ స్తోత్రం. దేవా, ఈ అవకాశం లేక ఎందరో ప్రభా నిద్రించి వారు ఉన్నారు తండ్రి. అయితే మాకు మీరు అవకాశం ఇచ్చారు. ఇంకా తండ్రి మా కొరకు ప్రభా మీరు ఓర్పు కలిగి ఉన్నారు తండ్రి. ఇంకా మారాలని చెప్పని మా కోసం మీరు ఓర్పు కలిగి ఎదురు చూస్తున్నారు. దయతో మన్నించి క్షమించండి, మాలో ఉన్న లోపాలని తొలగించండి. ఆత్మీయంగా ఎదుగుతూ ఎక్కడ తొట్టుపాటు లేకుండా ఈ చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో అయ్యా నమ్మకస్తులంగా, యథార్థవంతులుగా జీవించే కృప మాకు అందరికీ దయచేయమని, ముందున్న కార్యక్రమం అంతా మీ కృపల హస్తాలకు అప్పగించుకోవడం సవ్యంగా, దివ్యంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.